తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో ఒక్క రోజు లేదా 2 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఆగస్టు మొదటి వారంలో 5 లేదా 6వ తేదీన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. చట్టసభల్లోకి వెళ్లే వారి వయస్సు 25 నుంచి 21కి తగ్గిస్తూ చేపట్టిన ప్రతిపాదనపై చర్చించనున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13 వరకు జరగనున్న నేపథ్యంలో ఆలోపే తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రేవంత్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక తెలంగాణ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ పొలిటికల్ బ్యూరో చీఫ్ అశోక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే అత్యంత కీలకమైనటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఏదైతే ప్రధానంగా 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక మీడియా సమావేశంలో ప్రతిపాదన చేసినటువంటి సందర్భంలో ఆగస్టు మొదటి వారంలో 5 లేదా 6వ తేదీల్లో ప్రత్యేకంగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాన్ని 1 రోజు లేదా 2 రోజుల పాటు నిర్వహించి ఈ ఏదైతే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎమ్మెల్యే గాని ఎంపీగా పోటీ చేయడానికి 25 ఏళ్ల వయసు ప్రస్తుతం ఉంది, దీన్ని 21 ఏళ్లకే తీసుకురావాలని చెప్పేసి ఆయన ఒక ప్రతిపాదనను అయితే దేశవ్యాప్తంగా ముందుంచిన నేపథ్యంలో దీనికి సంబంధించి తెలంగాణ నుంచే ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చ జరిపి అటు అసెంబ్లీలోని ఇటు శాసనమండలిలో చర్చ జరిపి ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపేలా ప్రయత్నం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో ఈ నేపథ్యంలోనే మనం చూస్తున్నాం 21 ఏళ్లకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత ఉంది. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి విషయంలో కూడా 21 ఏళ్లకే ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఊటంకిచ్చారు. సో ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో 5 లేదా 6లో ఏదైనా 1 రోజు లేదా 2 రోజుల్లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి తీర్మానం కేంద్రాన్ని పంపనున్నారు. మనం చూస్తున్నాం పార్లమెంట్ సమావేశాలు జూలై 24న మొదలై ఆగస్టు 13 వరకు కొనసాగున్నాయి. సో పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపే ఈ తీర్మానాన్ని కేంద్రాన్ని పంపేలా ప్రారంభం చేస్తున్నారు. ఎందుకంటే మనం చూసాం గత వారం ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి జన్ జగ్ ఆందోళన నేపథ్యంలో యువతలో ఉన్నటువంటి మార్పులకు సంబంధించి ఖచ్చితంగా చట్టసభల్లో యువత ఉండాలనే నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. సో దీని తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఏర్పాట్లు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.